గుడివాడ నియోజకవర్గం బంటుమిల్లి రోడ్డు ఇదంతా. నా వెనక మత్స్యకారులు దాదాపుగా ఈ గుడివాడ ఈ బంటుమిల్లి రోడ్లో దాదాపుగా 30 ఏళ్ల నుంచి చేపలు అమ్ముతూ చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళందరికీ గత ప్రభుత్వంలో కూడా మార్కెట్ ఇస్తాము మీ అందరికీ మత్స్యకారులందరికీ ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ అమలు అవ్వలేదు. అదే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు కూడా ఈ మత్స్యకారులందరికీ మీకు మార్కెట్ ఏర్పాటు చేస్తామమ్మా అని చెప్పి ఆయన కూడా ఇక్కడికి వచ్చి వీరితో మాట్లాడటం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలలకి ఇంతవరకు వారిని పట్టించుకోవట్లేదు, వారి మార్కెట్ సంగతి గురించి కూడా మాట్లాడట్లేదు అని చెప్పి వీళ్ళంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మా శశి టీవీ ద్వారా గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఈ మత్స్యకారులకి ఒక సరైనటువంటి ప్లేస్, ఒక 1/2 సెంట్, ఒక 50 సెంట్లో, లేదంటే వీళ్ళు ఎంతమంది ఉంటారో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఒక మార్కెట్ లాంటిది ఏర్పాటు చేస్తే ఈ మత్స్యకారుల కుటుంబాలు కూడా అక్కడ చేపలు అమ్ముకుంటూ వారి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఒక మార్కెట్ లేదు. ఈరోజు చూసుకుంటే ఒక చికెన్ కొట్టు వాళ్ళకి చికెన్ మార్కెట్ ఉంది, మటన్ కొట్టు వారికి మటన్ మార్కెట్ ఉన్నాయి, కూరగాయల వారికి రైతు మార్కెట్ ఉంది. ఈ చేపల వారికే దాదాపుగా అన్ని చోట్ల కూడా సరైనటువంటి ఆ చేపల మార్కెట్ అనేది లేదు. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి కూడా వ్యాపారాలు చేస్తున్నారు. మరి రోడ్డు మీదకి వచ్చినా కూడా మరి గవర్నమెంట్ అధికారులు కూడా ఒప్పుకోరు కదా, రోడ్డు మీదకి వచ్చారని వాళ్ళు అభ్యంతరాలు పెడతారు. సో కాబట్టి వెనిగండ్ల రాము గారికి మా శశి టీవీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే, ఈ నా వెనక కనపడుతున్నటువంటి ఈ మత్స్యకారుల కుటుంబాలన్నిటికీ ఒక సరైనటువంటి ఆ ప్లేస్ ఏర్పాటు చేసి ఈ మత్స్యకారుల యొక్క కళ్ళల్లో మీరు ఆనందాన్ని చూసి ఆనందాన్ని చూడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరలా ఎన్నికలు 2027, 28 అంటున్నారు. మరి వీళ్ళకి గనక ఈ చేపల మార్కెట్ అనేది ఏర్పాటు చేయకపోతే మరి బహుశా వీళ్ళందరూ నిరాశ్రయులై తర్వాత చాలా బాధతో ఉంటారు వీళ్ళంతా. అంతేకాకుండా ఏ ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఎన్నికల్లో వచ్చినా కూడా నిలదీసే ప్రయత్నం కూడా చేస్తారు. సో కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ఈ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి మంచి పేరు రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి నా వెనక ఉన్నటువంటి మత్స్యకారులకి సరైనటువంటి ఒక మార్కెట్ ని మీరంతా ఏర్పాటు చేస్తే వీళ్ళు చాలా ఆనందంగా వారి కుటుంబాలని వారి బిడ్డల్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుందని మా శశి టీవీ ద్వారా వెనిగండ్ల రాము గారికి రిక్వెస్ట్ పెడుతున్నాం. సార్, దయచేసి మీరు పునరాలోచన చేసి ఒకసారి ఆలోచన చేసి ఈ మత్స్యకారుల కుటుంబానికి నిర్దిష్టమైనటువంటి ఆ స్థలాన్ని కేటాయించవలసిందిగా ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ మత్స్యకారుల సమస్యను తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా మా శశి టీవీ నుంచి మీకు అర్జీ పెట్టుతున్నాం. సార్, చూడండి ఎంతమంది 50 కుటుంబాలు బతుకుతున్నారు, 50 కుటుంబాలు బతుకుతున్నారు. పిల్ల పీసు వచ్చి అదేలేమా, మీకు ఒక మార్కెట్ అనేది ఉంటే మీరందరూ పర్మనెంట్ గా మీ తరం వచ్చినా మీ పిల్లలు వచ్చినా ఎన్ని సెంట్లు అడుగుతున్నారు మీరు? ట్యాక్స్ ఏమైనా వసూలు చేస్తున్నారా? ఆశీలు కడుతున్నారు. కడుతున్నారు 250 ఏంటమ్మా లైసెన్స్ కూడా 10 మంది దాకా కడుతున్నారు. మరి ఇప్పుడు ఆయన ఇది ఖాళీ చేయండి అంటే తీసేయడమే కదా? రాజుబాబు గారే స్థలం ముందే ఉన్నాం నాన్న, వాళ్ళదే స్థలం అది. ఇచ్చింది ఏదైనా ఇది వెళ్ళి ప్రభుత్వంగా మంచి జరగాలి మాకు. అదే ఈ వీడియో బయటకు వస్తుంది, చూపిద్దాం. నేను ఎమ్మెల్యే గారి పిఏ కూడా పెడతాను, పెట్టి మాట్లాడిస్తాను ఒకసారి. సరే అమ్మా, సరే అమ్మా.